హాయ్ ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఏమని అంటే, ఎగ్జాక్రియర్స్ సారీ అండి. ఏమని అడిగారంటే, ఆహ్, మిసెలేనియస్ డాక్టరీన్‌లో టాపిక్ సి వచ్చేసి ఎగ్జాజి ఎగ్జాక్రియర్స్ ఆఫ్ విల్ రైట్స్ లేదా అబోగేషన్ ఆఫ్ లైగేటిస్ అంటే ఏమిటి? తెలుగులో మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయరా? అని అడిగారు మమ్మల్ని. సో, వాళ్ళందరి కోసం నేను టుడే తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి అంటే తెలుగులో, ఒక వీలునామాను అమలు చేసేవారు హక్కులు మరియు బాధ్యతలు. కార్యనిర్వాహకులు అంటే మరణించిన వ్యక్తి టెస్టేటర్ కోరికలను నెరవేర్చడానికి వీలునామాలో నియమించబడిన వ్యక్తులు లేదా సంస్థలు. మరణించిన వ్యక్తి యొక్క ఎస్టేట్ వీలునామా నిబంధనల ప్రకారం మరియు చట్టానికి అనుగుణంగా సరిగ్గా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవడానికి వారు బాధ్యత వహిస్తారు. కార్యనిర్వాహకుల పాత్రలు మరియు విధులు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొబేట్ దరఖాస్తు. ఎస్టేట్‌ను నిర్వహించడానికి వారికి చట్టపరమైన అధికారం ఇచ్చే న్యాయస్థానంలో ప్రోబేట్ అంటే వీలు యొక్క చెల్లుబాటును నిర్ధారించే చట్టపరమైన ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కార్యనిర్వాహకుడు బాధ్యత వహిస్తాడు. సెకండ్ వన్ ఎస్టేట్ వసూలు. కార్యనిర్వాహకులు మరణించిన వ్యక్తి యొక్క అన్ని ఆస్తులను సేకరించాలి. అంటే బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేటు, పెట్టుబడులు మొదలైనవి. థర్డ్ వన్ అప్పులు చెల్లించడం. మరణించిన వ్యక్తి చెల్లించాల్సిన అన్ని అప్పులు మరియు పనులు మిగిలిన ఆస్తులను పంపిణీ చేసే ముందు ఎస్టేట్ నుండి చెల్లించబడ్డాయని నిర్ధారించుకోవడం కార్యనిర్వాహకుల బాధ్యత. ఫోర్త్ వన్ ఆస్తులను పంపిణీ చేయడం. కార్యనిర్వాహకులు వీలునామా నిబంధనలకు అనుగుణంగా మరణించిన వ్యక్తి ఆస్తిని లబ్ధిదారులకు అంటే ప్రతినిధులు లేదా డివైసులు అని కూడా పిలుస్తారు పంపిణీ చేయాలి. ఫిఫ్త్ వన్ అకౌంటింగ్ కార్యనిర్వాహకులు ఎస్టేట్కు సంబంధించిన అన్ని లావాదేవీల యొక్క వివరణాత్మక రికార్డులను ఉంచాలి. ఇందులో ఎస్టేట్ నుండి వచ్చే అన్ని నిధులు ఖర్చులు మరియు చెల్లింపులను ట్రాక్ చేయడం కూడా ఉంటుంది. సిక్స్త్ వన్ పన్ను రిటర్నులను దాఖలు చేయడం. మరణించిన వ్యక్తి ఎస్టేట్ కోసం తగ్గిన పన్ను రిటర్న్లను ఉదాహరణ ఎస్టేట్ పన్ను మరియు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయబడ్డాయని నిర్ధారించుకోవడం కార్యనిర్వాహకుల బాధ్యత. సెవెంత్ వన్ ఎస్టేట్ను రక్షించడం. వీలునామాకు ఏవైనా సవాలు తలెత్తితే ఉదాహరణకు సంభావ్య వారసుడు దాని చెల్లుబాటును సవాలు చేస్తే కార్యనిర్వాహకులు వీలునామాను సమర్థించుకోవాల్సి ఉంటుంది. కార్యనిర్వాహకుల హక్కులు. ఎస్టేట్‌ను నిర్వహించే హక్కు. ప్రొబేట్ తర్వాత కార్యనిర్వాహకులకు ఎస్టేట్‌ను నిర్వహించడానికి చట్టపరమైన అధికారం ఉంటుంది. పరిహార హక్కు. వీలునామా నిబంధనల ప్రకారం లేదా పేర్కొనబడకపోతే అధికార పరిధి చట్ట ప్రకారం కార్యనిర్వాహకులు తమ సేవకులకు సహేతుకమైన రుసుము పొందేందుకు అర్హులు. సహాయం కోరే హక్కు. కార్యనిర్వాహకులు తమ విధులను నిర్వర్తించడానికి చట్టపరమైన ఆర్థిక లేదా వృత్తిపరమైన సహాయం కోరే హక్కును కలిగి ఉంటారు. కార్యనిర్వాహకుల రుసుములను నిలుపుకునే హక్కు. కార్యనిర్వాహకులు తమ ఫీజులు మరియు ఎస్టేట్ నిర్వహణలో అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి ఎస్టేట్ నిధులలో కొంత భాగాన్ని నిలుపుకోవచ్చు. కార్యనిర్వాహకుల బాధ్యతలు. సంరక్ష విధి. కార్యనిర్వాహకులు ఎస్టేట్ బాధ్యతాయుతంగా నిర్వహించబడుతుందని నిర్ధారించుకోవడానికి అత్యంత నిష్కపటత్వం మరియు వివేకముతో వ్యవహరించాలి మరియు మంచి విశ్వాసంతో వ్యవహరించాల్సిన విధి. కార్యనిర్వాహకులు ఎటువంటి వ్యక్తిగత ఆసక్తి లేదా పక్షపాతం లేకుండా లబ్ధిదారుల ఉత్తమ ప్రయోజనాల కోసం వ్యవహరించాలి. వీలునామాను అనుసరించాల్సిన విధి ఏమిటి అంటే కార్యనిర్వాహకులు వీలునామాలోని సూచనలను పాటించాలి. అలా చేయకుండా నిరోధించే చట్టపరమైన కారణం ఉంటే తప్ప.
అండ్ విధేయతయుత విధి అంటే ఏమిటి అంటే కార్యనిర్వాహకులు ఏవైనా ఆసక్తి సంఘర్షణలను నివారించాలి మరియు ఎస్టేట్ ఖర్చుతో తమకు లేదా ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి వారి స్థానాన్ని ఉపయోగించకూడదు. లబ్ధిదారులకు సమాచారం అందించాల్సిన విధి. కార్యనిర్వాహకులు ఎస్టేట్ పరిపాలన పురోగతి గురించి లబ్ధిదారులకు తెలియజేయాలి మరియు అవసరమైనప్పుడు వారు స్పష్టమైన అకౌంటింగ్ రికార్డులను అందజేయాలి. లెగటీల హక్కులు మరియు బాధ్యతలు. లెగటీలు అంటే వీలునామాలో పేర్కొన్న వ్యక్తులు లేదా సంస్థలు వారు నిర్దిష్ట బహుమతులు, బిక్వెస్టులు లేదా ఎస్టేట్లోని భాగాలను లెగటీ అని సూచిస్తారు, అందుకుంటారు. లేగటీలు వ్యక్తులు ధార్మిక సంస్థలు లేగటీలు వ్యక్తులు ధార్మిక సంస్థలు లేదా ఇతర సంస్థలు కావచ్చు. లేగసీలలో 2 విస్తృత వర్గాలున్నాయి. నిర్దిష్ట లెగసీలు నిర్దిష్ట ఆస్తి లేదా వస్తువులు మరియు అవశేష లెగసీలు అంటే అప్పులు మరియు బెక్వెస్టులు చెల్లించిన తర్వాత మిగిలిన ఎస్టేట్. లేగటీల హక్కులు. ఫస్ట్ వన్, బెల్కాటీలను స్వీకరించే హక్కు. లేగటీలు వీలునామాలో పేర్కొన్న విధంగా బహుమతులు లేదా ఆస్తిని స్వీకరించే హక్కును కలిగి ఉంటాడు. ఎస్టేట్ ఆ కోరికలను నెరవేర్చగల సామర్థ్యాన్ని బట్టి అంటే ఎస్టేట్ తగినంత ఆస్తులను కలిగి ఉండాలి. సెకండ్ వన్, సమాచార హక్కు. ఎస్టేట్ పరిపాలన పురోగతి గురించి తెలియజేసే హక్కు లెగటీలకు ఉంటుంది. ఇందులో ఎస్టేట్ ఆస్తుల జాబితా మరియు తుది అకౌంటింగ్ను అందించడం కూడా ఉంటుంది. థర్డ్ వన్, వీలునామాను సవాలు చేసే హక్కు. ఒక లేగటి వీలునామా చెల్లదని లేదా ఎస్టేట్ నిర్వహణలో వ్యత్యాసాలు ఉన్నాయని విశ్వసిస్తే వీలునామాను లేదా కార్యనిర్వాహకుడి చర్యలను కోర్టులో సవాలు చేసే హక్కు వారికి ఉంటుంది. ఫోర్త్ వన్, ఎస్టేట్ వాటాను స్వీకరించే హక్కు. అప్పులు, ఖర్చులు మరియు నిర్దిష్ట బెక్వెస్టులు పరిష్కరించబడిన తర్వాత వీలునామా ప్రకారం వారి వాటా లేదా బెక్వెస్టును స్వీకరించే హక్కు లేగటీకి ఉంటుంది. ఫిఫ్త్ వన్, వీలునామా యొక్క దుర్వినియోగాన్ని సవాలు చేసే హక్కు. కార్యనిర్వాహకుడు వీలునామా నిబంధనలను తప్పుగా వర్తింపజేస్తున్నాడని లేగటి విశ్వసిస్తే సరైన పంపిణీని అమలు చేయడానికి వారు కోర్టు ఆదేశాన్ని కోరవచ్చు. లేగటీల బాధ్యతలు ఏమిటి అంటే ఫస్ట్ వన్, లేగటీని అంగీకరించడం లేదా తిరస్కరించడం. ఒక లేగటీ వీలునామాను అంగీకరించవచ్చు లేదా డిస్క్లైమ్ తిరస్కరించవచ్చు. చట్టపరమైన విధానాలకు అనుగుణంగా డిస్క్లైమ్ చేయాలి మరియు లేగటీని తిరస్కరించడం వలన అది మరొక లబ్ధిదారునికి బదిలీ కావచ్చు. సెకండ్ వన్, పన్నులు. పన్నులు చెల్లించాల్సిన విధి. కార్యనిర్వాహకుడు సాధారణంగా ఈ ఎస్టేట్ పన్నులు, కొన్ని సందర్భాల్లో లేగటీలు వారసత్వ పన్ను లేదా వారు వారసత్వంగా పొందిన ఆస్తికి సంబంధించిన ఇతర పన్నులకు బాధ్యత వహించవచ్చు. థర్డ్ వన్, ఆస్తిని నిర్వహించాల్సిన విధి. లేగటి నిర్దిష్ట ఆస్తిని ఇల్లు లేదా భూమి వంటివి బదిలీ చేయడంతో కూడి ఉంటే ఎస్టేట్ పూర్తిగా బడే వరకు లేగటి ఆస్తిని నిర్వహించడానికి బాధ్యత వహించవచ్చు. లేగటీలు మరియు లబ్ధిదారుల మధ్య వ్యత్యాసం. లేగటి లేగేటి లేగేటీలు మరియు లబ్ధిదారుల మధ్య వ్యత్యాసం. లేగసీ నిర్దిష్ట బహుమతి, వస్తువు లేదా డబ్బు మొత్తం స్వీకరించడానికి వీలునామాలో పేర్కొనబడిన వ్యక్తి ప్రత్యేకంగా సూచిస్తుంది. లబ్ధిదారుడు వీలునామా నుండి ప్రయోజనం పొందే ఎవరైనా వారు నిర్దిష్ట వారసత్వాన్ని పొందిన ఎస్టేట్ యొక్క అవశేషంలో వాటాను పొందిన లేదా ఇతర ప్రయోజనాలను పొందిన విస్తృత పదం. ఉదాహరణ, జాన్ తన వీలునామాలో తన పిల్లలకు తన ఎస్టేట్ను వదిలివేస్తాడు. జెన్ కుమార్తె అతని పురాతన కారు యొక్క లేగటీగా పేర్కొనబడ్డాడు. మైకేల్ కొడుకు అనేది నిర్దిష్ట బహుమతులు, జెన్ పురాతన కారు వంటివి పంపిణీ చేసిన తర్వాత మిగిలిన ఆస్తిని అందుకున్న అవశేష లబ్ధిదారుడు. ఈ ఉదాహరణలో జేన్ ఒక నిర్దిష్ట వారసత్వాన్ని కారు అందుకుంటున్నందున ఆమె లీగేటి మరియు మైకేల్ ఒక లీగేటి ఎందుకంటే అతను ఎస్టేట్ యొక్క మిగిలిన భాగాన్ని అందుకుంటున్నాడు. ముగింపు.
కార్యనిర్వాహకులు వీలునామా మరియు చట్టం యొక్క నిబంధనల ప్రకారం ఎస్టేట్ను నిర్వహించడం మరియు నిర్వహించడం బాధ్యత. వారి విధుల్లో అప్పులు చెల్లించడం, పన్నులు దాఖలు చేయడం, ఆస్తులను పంపిణీ చేయడం మరియు లబ్ధిదారుల ఉత్తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం ఉన్నాయి. లీగేటీలు అంటే వీలునామా నిబంధనల ప్రకారం ఎస్టేట్ నుండి నిర్దిష్ట ఆస్తి లేదా మొత్తాలను స్వీకరించే వ్యక్తులు లేదా సంస్థలు. వారి హక్కులలో వారసత్వాన్ని స్వీకరించడం, ఎస్టేట్ గురించి సమాచారాన్ని స్వీకరించడం మరియు అవసరమైతే పరిపాలనను సవాలు చేయడం వంటివి ఉంటాయి. మరణించిన వ్యక్తి ఆస్తి యొక్క సరైన పరిపాలన మరియు పంపిణీలో కార్యనిర్వాహకులు మరియు ప్రతినిధులు ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారు. టెస్టేటర్ కోరికలు గౌరవించబడుతున్నాయని మరియు రుణదాతలు మరియు లబ్ధిదారులను న్యాయంగా చూసుకుంటున్నారని నిర్ధారిస్తారు. హాయ్ బిఎస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.